అక్క ఏమేంటి తెలుసా నీకు? కరివేపాకు, కరివేపాకు అంటే నీకు తెలియదు గీత వాళ్ళ తేవమ్మ వాయను ఇస్తున్నమ్మ వాయను పుచ్చుకుంటున్నమ్మ వాయను ఇస్తున్నమ్మ వాయను. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఆర్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మొన్న అక్టోబర్ 12న అట్లతద్ది జరిగింది కదా, సో ఆ రోజు నేను కూడా నా వాయినాలని చెల్లించుకున్నాను. ఈ వీడియోలో అయితే మీరు అదంతా కూడా చూడొచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. యాక్చువల్లీ నాకైతే లాస్ట్ ఇయరే అట్లతద్ది ఉండ్రాల తద్ది రెండు చెల్లించేశారు. సో ఈ రెండు అయినా 1 ఇయర్కి అయితే పతివాయనం చెల్లించాలంట. సో ఇప్పుడైతే అదే చెల్లిస్తున్నారు. అండ్ నాతో పాటు రీసెంట్గా మా కజిన్కి అయితే మ్యారేజ్ అయింది. సో తనకి అట్లతద్ది ఉండ్రాల తద్ది అయితే చెల్లిస్తున్నారు. సో ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పేసి ఇద్దరికి కలిపి ఒకేసారి చెల్లించేస్తున్నారు. ఇవేంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే మేము ఎలా చేసుకుంటాము ఏంటి అన్నది క్లియర్గా మీకు కూడా చూపిస్తాను. మేమైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా లేచేసి హెడ్ బాత్ అది చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో అక్కడే ఇవన్నీ చేస్తున్నారు. వచ్చిన ముత్తైదువులకి ఇవ్వడానికి తాంబూలాలు అవి అయితే మేము రెడీ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ సిటీస్లో అయితే ఇలాంటివి చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ పల్లెటూరులో అయితే డెఫినెట్గా అట్లతద్ది రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి భోజనం చేయాలి. అది కూడా తెల్లవారికి ముందే తినాలి. ఒకవేళ తినను అని చెప్పి అన్నా అంటే అమ్మ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. నీకు ముసలి మొగుడు వస్తాడు తినకపోతే అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే అయితే భలే ఫన్నీగా అనిపిస్తుంది. అమ్మ పెద్దమ్మ వాళ్ళైతే వంటలన్నీ రెడీ చేస్తారు. సో ముత్తైదువులందరూ కూడా భోజనానికి కూర్చున్నారనమాట. ముత్తైదువులకి ఏంటంటే ప్లేట్లో 5 రకాల స్వీట్స్ని అయితే పెడతారు. సో అవి కూడా మనం ఇంట్లో నార్మల్గా చేసినట్టు చేయరు, కొంచెం పెద్ద సైజులోనే చేస్తారు. ప్లేట్ అంతా కూడా వాటిలతోనే నిండిపోతుంది. మాకెలా అంటే అట్లతద్దికి చెల్లించుకునేటప్పుడు ఒక ముత్తైదు ఉంటుంది. అండ్ ఉండ్రాళ్ళ తద్దికి చెల్లించుకునే వాళ్ళకైతే 5 ముత్తైదువులు ఉంటారు. వాళ్ళల్లో ఇద్దరు ఏంటంటే భార్యాభర్తలు అనమాట. సో ఒక మగ ముత్తైదువు కూడా ఉంటారు. పతివాయనం చెల్లించుకునే వాళ్ళకి కూడా ఒక ముత్తైదువే ఉంటారు. అట్లదంటే ఎందుకు చేస్తారు చెప్పు, దేని గురించి అంట ఇక్కడే కూర్చుని ఒకసారి అన్ని పెట్టేసి. ఈ ఫెస్టివల్కి ఏంటంటే కొన్ని మ్యాండేటరీ ఫుడ్స్ ఉంటాయి. సో మాకేంటంటే కాకరకాయ ఒకటి, పొట్లకాయ అండ్ అలాగే 11 రకాల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు ఒకటి కంపల్సరీగా తినాలి. ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా అంటే ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయంట. సో కొంతమందికి అయితే గోంగూర కంపల్సరీ తినాలి అంటారు. సో మాకైతే అది లేదు, ప్రాంతానికో పద్ధతి అన్నట్టుగా ఉంటుంది. మేమైతే ఇలా చేసుకుంటాం. అండ్ అలాగే పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి అట్లతద్ది ఉండ్రాళ్ళ తద్ది పతివాయనం చెల్లించుకోవాలంట. సో ఎప్పుడైతే ఈ 3 చెల్లుతాయో అప్పుడే మనం వేరే వాళ్ళకి ముత్తైదుగా ఉండగలుగుతాం. ఇవి చెల్లకపోతే కనుక మనం వేరే వాళ్ళకి ముత్తైదుగా ఉండడానికి అర్హత ఉండదు అని చెప్పేసి అంటారు. సో ఇక మార్నింగ్ సెక్షన్ అయితే అంతా అయిపోయింది. ఇక నైట్ పూజ దగ్గరికి అవన్నీ కూడా అమ్మవాళ్ళు రెడీ చేస్తున్నారు. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే గ్రీనరీ అది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మొత్తం చెట్లు అవి ఉంటాయి. ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుంది. ఇదైతే ఇంటి వెనక సీతాఫలం చెట్టుకైతే చాలా కాయలు ఉన్నాయి. సో చాలా మందికి చెట్టు కాయలు కనిపిస్తే చేతులు ఆగవు కదా, సో మేము కూడా కోసేయడానికి వెళ్ళాం. చిచ్చి, నీ కష్టానికి ప్రతిఫలం లేదు. పట్టుకోవడం కూడా రాదు, కరెక్ట్గానే పట్టుకున్నాను. అక్క ఏమేంటి తెలుసా నీకు? కరివేపాకు, కరివేపాకు అంటే నీకు తెలియదు గీత వాళ్ళని చెప్పారు. 11 రకాల ఆకులు అన్నారు. కరివేపాకు ఎవరు వేస్తారా? వేపాకు అంట కరివేపాకు. నిజంగా కరివేపాకు ఇగో ఇంకేంటి అమ్ముళ్ళ లేదు. నువ్వు చెప్పేద్దమ్మా ఏమేమి ఆకులు వేస్తారు, ఇది అలాగే చెప్తుంది. కానీ నేను చెప్పే ఎప్పుడు
మందార, మళ్ళీ జామ, మళ్ళీ తులసమ్మ చెప్పానుగా. సాయంత్రం అట్లు వాయినాల మీద తోరాలు అవి పెడతారు. సో దానికోసం అని చెప్పేసి 11 రకాల ఆకులు తీసుకురా అని చెప్పేసి మా పెద్దమ్మ మా చెల్లికి చెప్పింది. ఏదో ఒకటి 11 రకాలు అన్నారు కదా అని చెప్పేసి కరివేపాకు తెస్తా, వేపాకు తెస్తా అని అది ఇది అని చెప్పేసి కొంచెం కామెడీ అయితే చేస్తుంది. ఇంకో గరిటె అమ్మా. అమ్మా అట్లు తెల్లగా ఎందుకుంటాయమ్మా? పచ్చగా ఉంటే బాగా. అబ్బా కామెడీనా? అట్లు తెల్లగా ఉండాలి. అదే ఎందుకు అంటే మెంతులు వేస్తాము, పిండి పట్టించి కలుపుతాము. ముందు ముద్ద చెప్పు, ముద్ద చేస్తున్నాము చెప్పొచ్చుగా. పిండి కలుపుతాము, చేస్తాము. అమ్మ అంతేలే. నాకు తెలియదమ్మా, మీరు అప్పుడు నువ్వేం చెప్పాలి? మా అక్క శుద్ధ చేసింది, నేను కలిపానని చెప్పాలి. అట్ల తద్దికి ఏంటంటే సాయంత్రం పూజ దగ్గర 11 వాయినాలు అట్లు పెట్టాలి. ఒక్కొక్క వాయినంకి 11 అట్లు ఉంటాయి అనమాట. సో అవే వేయడంలో అందరం బిజీగా ఉన్నాం. సో షిఫ్ట్లుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వేస్తున్నారు. అండ్ ఈ అట్లు ఏంటంటే మనం రోజు రెగ్యులర్గా వేసుకునే అట్లులా ఉండవు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఏంటంటే అట్ల తద్దప్పుడే ఆ టేస్ట్ అయితే వస్తుంది. మేమైతే ఇలా టోటల్ 15 వాయినాలు వేసాం. సో అట్ల తద్దికి, ఉండ్రాళ్ళ తద్దికి అండ్ అలాగే నాది పతి వాయినం ఉంది కదా, సో దానికి కలిపేసి 2 అనమాట. టోటల్ 15 అయితే రెడీ చేసేసాము. మార్నింగ్ అంతా దేవుడికి కావాల్సినవి అవన్నీ అమ్మ వాళ్ళు వండేశారు. సో దేవుడి దగ్గర వాయినాలు అయితే పెట్టేశారు 15. అండ్ అలాగే ఉండ్రాళ్ళ తద్దికి ఏంటంటే కొంతమంది ఉండ్రాళ్ళు ఇస్తారు పెద్దవి. బట్ ఇప్పుడైతే ఎవరు ఉండ్రాళ్ళు తినట్లేదు కదా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఏంటంటే పిండిని ఇచ్చారు. సో 5 ఉండలు చేసి పిండిని అయితే ఇచ్చారు. సో అవైతే దోశలు వేసుకోవచ్చు, ఏదో ఒక రకంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి తడి చేసుకొని అతికిచ్చు. గీత దేవుడి దగ్గర దీపారాధన చేసేసి ప్రసాదాలు అవన్నీ పెట్టి రెడీ చేసేసాము. అండ్ మేమైతే ఇంట్లో అట్ల తద్ది ఉండ్రాళ్ళ తద్ది బుక్ ఉంది. సో ఆ బుక్ని అయితే చదువుకుంటున్నాం అనమాట. కోళ్ళ దగ్గర ఇదంతా పోగు చేసుకుని 5 ఉండ్రాళ్ళు చేసుకుంటుంది. 5 ఉండ్రాళ్ళు చేసుకుని ఈ పూజలకి ఏంటంటే పార్వతీ పరమేశ్వర్ల ఫోటో పెట్టి పూజ చేసుకుంటారు. అండ్ అలాగే పొత్రం ఉంటుంది కదా మనం రోల్ రుబ్బేది, సో ఆ రాయిని దేవుడిగా భావించి ఆ రాయికి పూజ చేస్తారనమాట. ఇస్తున్నమ్మ వాయను, పుచ్చుకుంటున్నమ్మ వాయను, ఇస్తున్నమ్మ వాయను, నా వాయను అందుకున్నది మూడోసారి చెల్లించుకుంటున్నాం. నా వాయను ఆడు, నా వాయనం అందుకుని నేనే గౌరీ పార్వతి మాటకి చెల్లిందమ్మ కూడా ఇచ్చేసి
ఇందువమ్మ వాయను దేవమ్మ వాయను ఇస్తున్నమ్మ వాయను చెల్లించుకుంటున్నమ్మ వాయను చెల్లిందమ్మ వాయను ఈ వాయను అందుకున్నది మన పూజ మొత్తం అయిన తర్వాత మన వాయనాల్ని ముత్తైదువుకి అందివ్వాలి. సో అది కూడా అయిపోయిన తర్వాత చంద్రుడిని అలాగే చుక్క దర్శనం చేసుకుని వాళ్ళకు కూడా దండం పెట్టుకోవాలి. ఇదైతే ఇక మన పూజ అయితే పూర్తయిపోయినట్లే. నాదైతే అయిపోయింది పూజ అంతా. సో ఇక మా సిస్టర్ అయితే తన అట్లతద్ది వాయనాలు కూడా ముత్తైదువుకి అందిస్తుంది. ఇలా ఆరు బయట మంచం వేసి మంచం మీద ఒక కాలు పెట్టి అట్లు వాయనాలు అయితే ముత్తైదువుకి అందించాలంట. ఇలా 11 వాయనాలని కూడా అందించాలి. సో ఇదండి మా పద్ధతి ప్రకారం మేము ఇలా మా వాయనాలను అయితే తీర్చుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే నా ఛానల్ అనేది అంత రీచ్ ఉంటుంది. అండ్ ఎవరైనా కొత్తగా నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.